పొడిస్తే ఏమో అని భయం అవుతుంది. అలా ఉంటుంది కదా, అలానే ఉంటుంది కూడా. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి. అందరికీ ముందుగా బోనాలు శుభాకాంక్షలు. పొద్దున్నే చెప్తున్నా. యాక్చువల్లీ ఇప్పుడు టైం అయితే 5 అయింది. సో టెంపుల్కి రెడీ అవుతున్నా అనమాట. సో ఫస్ట్ నేనైతే రెడీ అయిపోతాను. నేను రెడీ అయిపోయి ఇంకా వాళ్ళని లేపి రెడీ చేస్తాను. సో చాలా మరి అయితే ఈరోజు మన డ్రెస్ గైస్, మనం హాఫ్ శారీలు గట్రా ఏం వేస్తలేమన్నమాట. ఎందుకో తర్వాత చెప్తా. మీకు ఫోక్ సాంగ్ అనేసి ఐడియా ఉంటే డబ్ల్యూ బ్రాండ్ ఎవరైతే వాడతారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇదేది ఫోక్ సాంగ్ అని దీని మీద ఉంటుంది. యా ఇదిగో, ఇది ఫోక్ సాంగ్ అనేసి డబ్ల్యూదే అనమాట. సో అందులో నుంచి తీసుకున్నాను. ఇది టాప్ అండి, ఇది విస్కోస్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట. అండ్ ఇది దుప్పట్టా, ఇది సపరేట్గా బయట తీసుకున్నది. సో ఇప్పుడైతే రెడీ అయిపోదాం. సో మనమైతే రెడీ అయిపోయినాం అన్నమాట. నేను ఈ డ్రెస్ తర్వాత చూపిస్తాను మీకు. చాలా మంచి ఫీల్ ఉంటుంది, విస్కోస్ ఫ్యాబ్రిక్స్ కదా ఇవన్నీ. సో చాలా మంచి ఫీల్ ఉంటుంది. నేనైతే ఇదిగో ఇయర్ రింగ్స్ అయితే పెట్టేస్తున్నా. అంటే అసలే మనం ఈరోజు శారీ, హాఫ్ శారీ ఏం కడతలేము, ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఆ క్రౌడ్లో ఇవన్నీ హ్యాండిల్ చేయడం చాలా టఫ్. నేను ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేసిన. సో అంత రిస్క్ వద్దు మనకి, బికాస్ మనం ఏం బోనం అదేం పెట్టట్లేదు కాబట్టి జస్ట్ క్యాజువల్ అవుట్ఫిట్. ఓకే, సో ఇదనమాట. ఇది పట్టడం చాలా పెద్ద కష్టం. మనమేమో అప్పుడప్పుడే పెట్టుకుంటాం, కానీ ఇది మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మధ్యలో లక్ష్మీ అమ్మవారు వస్తారనమాట, చుట్టూ స్టోన్స్ వస్తాయి. ఓకే, చాలా పెద్ద టాస్క్ ఇది పట్టడం. అందుకే అప్పుడప్పుడు కొంచెం చిన్న వాటికంటే కూడా కొంచెం పెద్దవి పెడితే ఏంటంటే అది చెవిది హోల్ అనేది కొంచెం పెద్దది అవుతుంది. ఇప్పుడు ఇది పట్టకపోతే నాకు బిస్కెట్ పట్టింది. ఇది ఇది ఇంకొక పెద్ద టాస్క్, దానిలోకి విరడబట్టుడు. ఎబ్బే పడతలేదబ్బా. సో డన్. బాందో బాలేదో బాగానే ఉంది అని అనుకుంటున్నా. బాగాలేకపోతే ఏమైనా తీసేద్దాం, అంటే బాగానే ఉంది. సో ఇది గైస్, మనమైతే జస్ట్ లైట్గా ఐలైనర్ పెట్టేసుకున్నాను. లైట్ మమాయత్ లిప్ బామ్ అనమాట. ఇది యూస్ చేస్తాను నేను, బీట్రూట్ అనేసి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. సౌండ్ అమ్మవారిది. సో ఇలా ఉంది గైస్ నా అవుట్ఫిట్ అయితే. ఇది దీని మీదకి సెట్ అవ్వలేదేమో అని నా అభిప్రాయం, ఎందుకంటే ఇది మామూలు బయట తీసుకున్నది. ఏమనిపిస్తుంది, ఇది బయట తీసుకున్నది, ఇదేమో డబ్ల్యూ కదా. వీడియో వరకు సెట్ అయితే చాలు. నన్నా హౌషి ఫోటోనా? థ్యాంక్ గాడ్, నన్ను అనుకున్నా నేను. మెట్రో త్రూ వెళ్తున్నాం గైస్. అర్థమైందా? గుడి దగ్గర దిగేసినాం, ఇప్పుడు వెళ్ళిపోదాం. హీ డోంట్ లైక్ ఫొటోస్ అంట. ఎన్ని అడ్వెంచర్స్ చేస్తాడో అబ్బా ఈ పిల్లోని తట్టుకోవడం. ఎలా తట్టుకోవాలో ఏమో రేపు ఫ్యూచర్లో. సో ఫైనల్లీ హెయిర్ స్టైల్ అయితే మారిపోయింది. పూలు కూడా పెట్టినా, కాకపోతే ఇక అనిపిస్తలేదు కానీ
పూలు అయితే పెట్టినా. ఇదిగోండి. పీకకి అదో వీరితోటి ఈ పిల్లల్ని ఈ పిల్లలతోటి ఎలా సార్ భరించాలి? ఎట్టగట్టగా భరించండి సార్. పెద్దమ్మా మా తల్లబా భగవంతుడా భగవంతుడా అలా ఉంటది. సో మనమైతే వచ్చేసినాం. అలా ఉంటది కాదు, అలానే ఉండిద్ది కూడా. సో ఓకే మరి చలో లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం నాకు తెలిసి అయితే అసలు ఫొటోస్ అలో లేదని అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఒక బోర్డు కూడా పెట్టేసిరు. బట్ స్టిల్ బయట నుంచి తీస్తాం. క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది న్యూ ఇయర్తో పోల్చుకుంటే. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళేసి ఇక్కడ చెప్పులు పెట్టేసి తర్వాత ఇక్కడికైతే వద్దాము. ఇక్కడ కాళ్ళు కడుక్కొని అప్పుడు దర్శనానికి వెళ్దాం. ఓకే అట్లా కాదమ్మా, అట్లా కాదు, అట్లా కాదు. నన్ను పట్టుకో, పట్టుకొని పట్టుకొని నేను చెప్తా. పట్టుకొని నేను నేర్పిస్తా. పట్టుకో, గట్టి పట్టుకో. చాలు, ఇంకొదులు, కింద పడిపోయింది, వదులు. కొబ్బరికాయ మేము ఆల్రెడీ కొట్టాము. వాడితోటి ఒక 2 సార్లు అట్లా కొట్టించిన. వాడే కొట్టాలని చెప్పి ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి తెచ్చుకుంటున్నాడు మళ్ళా హీరో. చూడు మొహం చూడు ఎట్టుందో. అంతే, కొబ్బరికాయ కొట్టాడు, అయిపోయింది. వాడు కొట్టాలి అంతే, కొట్టాడు అయిపోయింది. ఇంకా అదిగో బట్టల నిండా మళ్ళీ నీళ్లు పూసుకున్నాడు, కొబ్బరి నీళ్ళు. ఏం పోవు ఏ కౌశి బాబు, వేసిన బట్టలన్నీ ఇట్టనే వదిలేస్తున్నావు నువ్వు. बोला దర్శనం అయిపోయింది గైస్, ఉండనీయలేదు ఎక్కువసేపు. సో ఇప్పుడు ప్రసాదాలకు వచ్చేసి ఓన్లీ క్యాష్, నో ఆన్లైన్. వస్తున్నా ఉండబ్బాయి. వీడు తినకుండా వాటికి పెడుతున్నాడు. ఆఖరిలో పెడుదూరా మనల్ని డిస్టర్బ్ చేసి అంటే వినట్లేదు. పొడిస్తే ఏమని భయం అవుతుంది. వద్దు వద్దు ఫోన్ అటు వెళ్ళండి అమ్మా కొంచెం. సో పులిహార అండ్ వడేదే, వడ చూపి. దిస్ ఈజ్ వడ గైస్. ఓకే, తపాల చెక్కల్లా ఉంటాయి అన్నమాట. కంకణం తీసుకున్నాం ఇంకంతే. సో ఫస్ట్ అయితే ప్రసాదం తిందాం. అబ్బా నా చేయి మీద కొట్టాడమ్మా. అసలు సో నాగదేవత దగ్గర కూర్చొని ఉన్నాము. కొంతసేపు కూర్చొని ఇంకా బయలుదేరాం. కొంతసేపు కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోదాం.
ఇక్కడికి వచ్చి ఈ పాటలు పాడుతున్నారు ఇక్కడికి వచ్చి. We are done. దర్శనం కంప్లీట్ అయిపోయింది. అదిగో వాళ్ళిద్దరూ. ఏయ్ నువ్వు సరిగా వస్తున్నావు లేదా? సరిగా వస్తున్నావు లేదా నువ్వు బజార్లో? ఏం ఆడేది బజార్లో మీరా? ఎన్నో బజార్లో ఆడతారంట. ఏ నోర్మి అతిజీ మాకు ఆగుతారు మేనల్లుడు అంటే. నోర్మి ఇట్లా ఉంటుంది గాయస్. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నాది కూడా అయిపోయింది. కోడిపుంజులు పట్టుకోవడం. ఎల్లు ప్రతి ఒక్క కోడిని పట్టుకుంటాడు, ప్రతి ఒక్క మేకను పట్టుకుంటాడు. సో వీఆర్ డన్. బాయ్. ఇంకైతే మనం ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్. పొద్దున్నే టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము పెద్దమ్మ దగ్గరికి. ఇప్పుడు వచ్చేసి మా ఇంటి దగ్గర టెంపుల్ ఉందన్నమాట, మహంకాళి టెంపుల్. సో అక్కడ బోనం సమర్పిస్తున్నారనమాట. ఇక్కడ సంబరం కూడా చేస్తారు. ఇక్కడైతే కొన్ని క్లిప్స్ యాడ్ చేసిన నేను. ఓయ్